హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ నన్ను మలేషియా ఐటినరీ అడుగుతున్నారు. ఇదిగో నేను ఒక 2 బుక్స్ వేసుకున్నాను, ఫ్రంట్ ఒక ఫోన్ వేసుకున్నాను, మీకు అన్ని డీటెయిల్డ్గా చెప్పడం కోసం. సో థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎలా వెళ్ళామో చెప్తాను, అండ్ ఎలా వెళ్ళి ఉంటే బాగుండేది అని అనిపించిందో కూడా చెప్తాను, ఏమేమి మిస్టేక్స్ చేసామో కూడా చెప్తాను. అవి మీరు అస్సలు చెయ్యొద్దు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డీటెయిల్స్ చెప్తాను. సో మేము ఇలా ట్రిప్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా ప్లాన్స్ చేసుకున్నాం, ఎక్కడికి వెళ్దాం ఏంటి. అదే టైంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్, మలేషియాకి వెళ్ళడానికి చాలా లో బడ్జెట్లో వెళ్ళిపోతున్నాము. సో అంత లో బడ్జెట్లో అంటే మీరు నమ్ముతారో లేదో, టు అండ్ ఫ్రో మలేషియా ఫ్లైట్ టికెట్స్ 10,908 రూపీస్. అసలు హైదరాబాద్ వెళ్ళాలంటేనే ఈ అమౌంట్ అవుతుంది. ఆ అమౌంట్తో మనం వేరే కంట్రీ వెళ్ళిపోతున్నాము, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కేస్తున్నాము అంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో లేదు, ఈ ఛాన్స్ని మనం మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి మేము 2 months ముందే ఈ ఫ్లైట్ టికెట్స్ అవి బుక్ చేసుకున్నాం అనమాట. సో మాకు వైజాగ్ టు మలేషియా అండ్ మలేషియా టు వైజాగ్ 10,908 ఫ్లైట్ టికెట్స్ అయింది. సో ఇలా ముందైతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకున్న తర్వాత అసలు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా 2 months టైం ఉంది కాబట్టి చాలా డిస్కషన్స్, నలుగురం వెళ్ళాం మేము. సో ఒక్కొక్కరం ఒక్కొక్క ఐడియాతో ఇక్కడ ఇది బాగుంటుందంట, అది బాగుంటుందంట అని 2 months ప్లాన్ చేసుకున్నాం. ఈ 2 months ప్లానింగ్లో చాలా మంది వెళ్ళి వ్లాగ్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ రివ్యూస్ చూసి, గూగుల్ రివ్యూస్ చూసి చాలా అంత ప్రాపర్ ప్లాన్డ్గా వెళ్ళాలి అని చెప్పేసి ఇంక్లూడింగ్ టైమింగ్స్తో సహా మేము అన్ని ప్లాన్ చేసుకున్నాం. అంటే నేను ప్లానర్ని కాదు, కొంచెం పార్ట్ నాది అంతే. లైక్ ఏ ప్లేస్లో ఎంతసేపు ఉండాలి, ఎక్కడ ఏ హోటల్ బుక్ చేయాలి, అక్కడి నుంచి వేరే ప్లేస్కి, ఒక సిటీ నుండి ఇంకో సిటీకి ఎలా వెళ్ళాలి, ఈ ప్లాన్ వరకు నేను చూసుకున్నాను. మిగిలినదంతా మా వాళ్ళే చూసుకున్నారు. సో మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, ఫస్ట్ వైజాగ్ నుండి మలేషియా వెళ్ళాము. మలేషియాలో కౌలాలంపూర్ నుండి లంకావి వెళ్ళాము, లంకావి నుండి పెనాంగ్ వెళ్ళాము, పెనాంగ్ టు అగైన్ మలేషియా. సో ఇవన్నీ కూడా మేము ఫ్లైట్ జర్నీసే చేసాము. మేమేమనుకున్నామంటే, అంటే ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ అయిపోతుంది, ఎందుకంత కాస్ట్ అని అనుకున్నాం. మనకు ఉండిందే 5 days. 5 daysలో మళ్ళీ వేరే ట్రాన్స్పోర్ట్ ఏదైనా అంటే చాలా లాంగ్ అయిపోద్ది, జర్నీకే సరిపోతుంది అని చెప్పేసి లేదు, ఫ్లైట్ టికెట్స్ చెక్ చేద్దామని చూస్తే అసలు ఎలా ఉన్నాయంటే, సిటీ టు సిటీ, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ నేను చూసింది అయితే 5,000, 4,000 ఇలానే చూసాను. బట్ అక్కడ సిటీ నుండి సిటీ 1,600, 1,800, 2,000 ఉండింది. సో కౌలాలంపూర్ టు లంకావికి 2,400, మళ్ళీ లంకావి నుండి పెనాంగ్కి 2,300 అండ్ పెనాంగ్ టు కౌలాలంపూర్ జస్ట్ 1,400. సో ఓన్లీ లోకల్ ఫ్లైట్స్కి ఇంతే అయింది కాస్ట్ మాకు. సో వైజాగ్ నుండి మలేషియా ఎలా వెళ్ళాం, మలేషియాలో సిటీ నుండి సిటీ ఎలా ట్రావెల్ చేసాం, ఎంత కాస్ట్ అయిందో మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పా కదా. సో అవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను కూడా, మీరు చెక్ చేసుకోవడానికి లాస్ట్లో ఒక పిక్చర్ కూడా అటాచ్ చేస్తాను. అది కాకుండా మేము ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మలేషియా వెళ్తున్నప్పుడే మేము ఇక్కడ ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాము. వాళ్ళకి ప్లగ్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో మనకి నాకు అస్సలు తెలీదు, కంట్రీకి ప్లగ్ ప్యాటర్న్స్ మారుతాయని తెలీదు. మన ఛార్జర్ ఉంటుంది కదా, మనం యూజ్ చేసే ప్లగ్ ప్యాటర్న్ వేరుంటుంది. సో మధ్యలో కనెక్టర్ లాగా ఉంటాయి కదా, మనకి 3-pin 2-pin కనెక్టర్స్ ఎలా ఉంటాయి, అలాగా మలేషియా పిన్స్కి సంబంధించిన కనెక్టర్స్ కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈవెన్ మీరు మలేషియా ఎయిర్పోర్ట్ దిగగానే అక్కడ కూడా మనకి దొరుకుతాయి. ఇక్కడ కొనేసుకుంటే బెటర్ కదా, ఎందుకు అని చెప్పేసి మేము ఇక్కడే తీసేసుకున్నాము. 4 ఉన్నాం కాబట్టి 2 తీసుకున్నాము. తర్వాత మెయిన్ థింగ్, మలేషియా ఎయిర్పోర్ట్లో దిగంగానే ఒక సిమ్ తీసుకోండి. అక్కడ నెట్వర్క్స్ ఉంటాయి కదా, వాటిల్లో మేము చూసినంత వరకు, మేము రివ్యూస్ చూసినంత వరకు డిజి సిమ్, DIGI, ఆ సిమ్ నెట్వర్క్ చాలా బాగుంటుంది అనేది రివ్యూస్ ఉన్నాయి. సో మేము ఆ సిమ్మే తీసుకున్నాం. ఎయిర్పోర్ట్లోనే మనకి 2-3 ప్లేసెస్లో ఉంటాయి అవి. సో ఆ సిమ్ తీసేసుకున్నాక అది ఎలా ఉంటుందంటే, హాట్స్పాట్ ఆన్ చేస్తే 4 members వరకు యూజ్ చేయొచ్చు. 60 GB ఎంతో వస్తుంది, మనకు అదే సరిపోతుంది అనుకోండి. జర్నీస్లో ఉంటాం కాబట్టి పెద్దగా నెట్ కూడా యూజ్ చేయము. సిమ్ కాస్ట్ ఎంత అయిందంటే 7 days వ్యాలిడిటీ 666 అయిందనమాట, సిమ్ ప్లస్ రీఛార్జ్ అంతా కలిపి. మేము ఫస్ట్ కేఎల్కి వెళ్ళాం కదా, కౌలాలంపూర్లో ఏమేమి టవర్స్ చూసాం ఏంటి అనేది మీకు ఆల్రెడీ చూపించాను. ఒక టవర్ దగ్గర, కేఎల్ టవర్ దగ్గర పైకి వెళ్ళామని చెప్పాను కదా. సో అవి టికెట్స్ మనం ఎందులో తీసుకోవాలంటే, క్లూక్ వెబ్సైట్ అని ఒకటి ఉంటుంది, అందులో మనం పర్చేస్ చేయొచ్చు. మాకైతే పర్ హెడ్ 1365 అయింది అనమాట. కేఎల్ టవర్ మెనరా అని 2 స్కై బాక్సెస్ ప్యాకేజ్ మేము తీసుకున్నాము. అందులో మీకు నచ్చిన యాక్టివిటీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్స్ ఉంటాయి. ఒక స్కై బాక్స్ తీసుకోవచ్చు, 2 స్కై బాక్సెస్ కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ ఉంటే కూడా తీసుకోవచ్చు. సో అలా మేము ఆ టవర్స్ అన్ని చూసిన తర్వాత మెయిన్లీ
ట్రాన్స్పోర్ట్ కోసం మాట్లాడుకోవాలనుకుంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ గ్రాబ్స్ ది బెస్ట్ అనమాట. మనం ఈ బస్సులు వీటి కోసం తిరిగే కన్నా, ట్రైన్స్ వీటి కోసం తిరిగే కన్నా ది బెస్ట్ థింగ్ అయితే గ్రాబ్స్. లేదు మీకు డ్రైవింగ్ వచ్చు అని అనుకుంటే లోకల్గా మనం కార్ తీసుకోవచ్చు. మేమైతే కౌలాలంపూర్లో తీసుకోలేదు, లంకావిలో తీసుకున్నాము. కౌలాలంపూర్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండే, తీసుకోలే. ఫస్ట్ డే కౌలాలంపూర్లో ఉన్నాం కదా, కౌలాలంపూర్లో ఏమేమి ప్లేసెస్ తిరిగాము అన్నిటికీ మేము గ్రాబ్స్లోనే వెళ్ళాము. సో మాకు ఎంత అయిందంటే 3256 అయిందనమాట గ్రాబ్స్కి మాత్రమే. మేము 4 మెంబర్స్ కాబట్టి 4 షేరింగ్ చేసుకున్నాము. మీరు ఎంతమంది అయితే అంత షేరింగ్ అవుతుంది కాబట్టి మనకి ఇంకా తక్కువ అవుతుంది. బేసిక్గా 3256 అయింది. మనకి షేరింగ్ ఉండే కొద్దీ ఇంకా కాస్ట్ తక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో కమింగ్ టు ఫుడ్ వచ్చేసి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఆల్ టుగెదర్ ఫస్ట్ డే వచ్చేసి మాకు 700 అయిందనమాట పర్ హెడ్. మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టు మలేషియాలో చెక్ ఇన్ టైం 3 PM. మీరు మార్నింగ్ వెళ్ళిపోయినా సరే వాళ్ళు 3 PMకే చెక్ ఇన్ చేస్తారు. సో మీరు లగేజ్తో తిరగడం కష్టం ఇలా అనిపిస్తే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళి రిసార్ట్కి వెళ్ళి మనం ఇలా లగేజ్ పెట్టేసేయండి అని చెప్పేసి మొత్తం అంత ప్రాసెస్ ఉంటుంది కదా, ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేసుకొని లగేజ్ అక్కడ పెట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు. తర్వాత వచ్చి కావాలంటే చెక్ ఇన్ చేసుకోవచ్చు. సో మీరు అలా కూడా చేయొచ్చు. లేదు మీరు కార్ తీసేసుకున్నారనుకోండి, డైరెక్ట్గా అందులో పడేసి తిరిగేసి తర్వాత చెక్ ఇన్ టైంకి కూడా రావచ్చు. మేము తీసుకోలేదు కాబట్టి కౌలాలంపూర్లో మేము డైరెక్ట్ విత్ లగేజ్ తిరిగేసాం మేమైతే. బట్ బెటర్, మీరు కావాలనుకుంటే ముందు వెళ్ళి లగేజ్ పెట్టేసి కూడా వెళ్ళచ్చు. కౌలాలంపూర్లో మేము ఫస్ట్ డే స్టే చేసింది అప్పర్ వ్యూ రెగాలియా హోటల్లో స్టే చేసాం. దాని కాస్ట్ వచ్చేసి 3156 అనమాట. సో మాకు యాజ్ యూజువల్ షేరింగ్ కాబట్టి హాఫ్ కాస్ట్ పడింది. బట్ రూమ్ కాస్ట్ అయితే ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ 3156. అక్కడి నుంచి మనం ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. మేము ఇండియాలో ఉండగానే లోకల్ ఫ్లైట్స్ కూడా బుక్ చేసేసుకున్నాం. కౌలాలంపూర్ నుండి లంకావి నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయాము. లంకావి వెళ్ళగానే ఫస్ట్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే స్కూటీస్ తీసేసుకున్నాం, హోటల్కి వెళ్ళిపోయాము. లంకావిలో మనం స్టే చేసింది లంకావి రిసార్ట్స్ వరల్డ్ అనే ఒక రిసార్ట్లో. దాని కాస్ట్ వచ్చేసి 3710 రూపీస్. యాజ్ యూజువల్ మాకు 2 షేరింగ్ కాబట్టి హాఫ్ కాస్ట్ పడింది. సో మేము ఫస్ట్ వెళ్ళిపోయి మేము ఐ థింక్ మార్నింగ్ 10 o'clock అలా రీచ్ అయినట్టున్నాము. చెప్పాను కదా మేము చేసిన మిస్టేక్, ఫస్ట్ స్కూటీ తీసుకొని డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకుని లగేజ్ పెట్టేసుకొని మళ్ళీ అదే స్కూటీస్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చేసి ఎయిర్పోర్ట్లో ఇచ్చేసి కార్ తీసుకున్నాం బెస్ట్ అని చెప్పి. బికాస్ అక్కడ వర్షం ఎండ అన్నీ విపరీతంగా ఉండే, పడితే వర్షం ఫుల్ పడేది, లేదంటే ఫుల్ ఎండ ఉండేది. దానికోసం స్కూటీ అయితే ప్రాబ్లం అవుతుంది అని అనుకుని ఎందుకైనా మంచిదని వెళ్ళి ఇచ్చేసి కార్ తీసుకున్నాం. నిజంగానే ప్రాబ్లం అయింది, కార్ తీసుకోకపోతే చాలా ట్రబుల్ ఫేస్ చేసేవాళ్ళం. బట్ నా ఒపీనియన్ ప్రకారం స్కూటీ తీసుకోవద్దు, అయితే కార్ తీసుకోండి, లేదంటే గ్రాబ్ యూజ్ చేయండి. కార్ తీసుకున్న తర్వాత హ్యాపీగా లగేజ్ కూడా వదిలేసాం కాబట్టి లంకావిలో మనం ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అయితే స్కై వరల్డ్కి వెళ్ళాం. ఆ స్కై వరల్డ్లో మీకు లైవ్ చేసి చూపించాను కదా, అక్కడ కూడా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ మనం ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాలి, 3D యానిమేషన్ చూపించాను. ఇవన్నీ కూడా సేమ్ క్లూక్ వెబ్సైట్, కేఎల్లో చెప్పాను కదా, అదే క్లూక్ వెబ్సైట్లో మేము బుక్ చేసుకున్నాము. దానికి పర్ హెడ్ ఎంత అయిందంటే 2122. దీన్ని లంకావి ఓరియంటల్ విలేజ్ అంటారు. 5 యాక్టివిటీస్ బుక్ చేసుకున్నాము, దాని కాస్ట్ 2122. సో మీరు కూడా మీకు నచ్చినట్టు యాక్టివిటీస్ బుక్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే స్కై క్యాబ్ ఉంటుంది కదా, స్కై కార్ నేను చూపించాను మనకి ఇక్కడ కైలాసగిరిలో ఉంటుంది, అలాంటిది బుక్ చేసుకున్నాం కదా. అది చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. లైక్ 360 degrees అని, అండ్ ఏమంటారంటే అందులో వెయిటింగ్ లేకుండా సూపర్ అని చెప్పి ఏదో ఒక స్పెషల్ కాలం ఉంటుంది. అంటే వెయిటింగ్ లేకుండా డైరెక్ట్గా పంపించేస్తారని చెప్పి అదొకటి ఉంది. 360 degrees అంటే మొత్తం ఫుల్ గ్లాస్ అనమాట, ఇంకా అదొకటి ఉంది. అండ్ ఓన్లీ 5 sides మాత్రమే మనకి విజిబుల్ అవుతుంది, టాప్ మాత్రం క్లోజ్ అవుతుంది. అలా డిఫరెంట్ ఉంటాయి. నాకు తెలిసి 360 degrees తీసుకోవాల్సినంత అవసరం లేదు. సో చూసుకొని బుక్ చేసుకోండి బెటర్. అంత కిందన ఓకే, కింద విజువల్ వరకు ఓకే, బాగుంది. ఎందుకంటే అంత లోయ అవన్నీ చూడడం అనేది ఒక స్పెషల్ థింగే. కానీ పైన ఏం చూస్తాము, అవసరం లేదు. అంటే మీరు డబ్బులు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మేము స్కై యాక్టివిటీస్లో నేను కొన్ని చూపించాను కదా, అవసరం లేదని చెప్పి. చిన్న పిల్లలు ఉంటే తప్ప అవి అవసరం లేదు. సో అవి మీరు ఇగ్నోర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఇందులో మీకు కాస్ట్ తగ్గుతుంది. మాకైతే పర్ హెడ్ 2122 5 యాక్టివిటీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం లంకావి నుండి డైరెక్ట్గా పెనాంగ్కి వెళ్ళిపోయాము. పెనాంగ్ వెళ్ళగానే అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండే అనమాట. డైరెక్ట్గా గ్రాబ్స్లోనే ట్రావెల్ చేసామన్నమాట. అక్కడ వచ్చేసి గ్రాబ్స్కి ఎంత అయిందంటే మాకు 2169. అండ్ ఆల్సో పెనాంగ్లో మేము తీసుకున్న రెసార్ట్ పేరు ఫ్లెమింగో అనమాట.
ఫ్లెమింగోలో మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. సో అక్కడ ఎంత అయిందంటే 5360 రూపీస్ హోటల్కి అయింది. మేము అంటే ఇది అటాచ్డ్ బీచ్ అదంతా ఉండే కదా, అండ్ మనకి బీచ్ వ్యూ ఇచ్చారు. సో దానివల్ల కాస్ట్ ఎక్కువ ఉంది. ఓకే ఫైన్, పర్లేదు, ఇంత దూరం వచ్చాం కదా, అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం, పర్లేదని ఈ మంచి హోటలే తీసుకుందాం అని చెప్పి ఇది తీసుకున్నాం. మనం ఇంకా తక్కువ కాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఇంకా మనం బడ్జెట్లో వెళ్ళాలి అని అనుకుంటే ఇంకా తక్కువ కాస్ట్లో కూడా చాలా ఉంటాయి. బట్ నాకు పర్సనల్లీ ఫ్లెమింగో చాలా నచ్చి నా ఫోర్స్తో ఫ్లెమింగో బుక్ చేసుకున్నాం అనమాట. మేము గ్రాబ్స్కి వచ్చేసి పెనాంగ్లో 2169 అయింది టోటల్గా. సో యాజ్ యూజువల్ షేరింగ్ అయింది మాకు. అండ్ పెనాంగ్ నుండి డైరెక్ట్ అగైన్ కోలాలంపూర్కి వచ్చాము. అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసామో మీకు ఆల్రెడీ చెప్పాను. సో అక్కడ పర్టికులర్గా మేము ఖర్చు పెట్టింది ఏం లేదు, ఎంట్రీ టికెట్స్ కానీ అలాంటివి ఏం లేవు, అందుకే అవి ఏం చెప్పట్లేదు. పెనాంగ్ నుండి డైరెక్ట్గా కోలాలంపూర్ వచ్చాం. అగైన్ కోలాలంపూర్లో మళ్ళీ గ్రాబ్సే యూజ్ చేసాము. సో ఆ రోజు గ్రాబ్స్కి మాకు టోటల్గా 3227 అయింది. అండ్ ఫస్ట్ డే మేము అప్పర్ వ్యూ రెగాలియాకి వెళ్ళాం కదా, వేరేది ఏదైనా ట్రై చేద్దామని చెప్పి సెలాన్ సూట్స్ బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ సెలాన్ సూట్స్ కాస్ట్ ఎంత అయిందంటే 3330 రూపీస్. నిజంగా చెప్తున్నా, మేము 4 హోటల్స్ బుక్ చేసుకున్నాం కదా, ఏదో సరేలే మళ్ళీ సేమ్ హోటల్కి ఏం వెళ్తామని రెగాలియా కాకుండా సెలాన్స్ బుక్ చేసాము. కానీ నాకు 4 సెలాన్ చాలా చాలా నచ్చింది. ఈవెన్ మీకు వీడియోలో కూడా చెప్పాను నేను, ఇంక్లూడింగ్ కిచెన్ ఉంది. ఇలా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు నిజంగా మనకి చాలా వర్తబుల్ అనమాట ఈ సెలాన్ సూట్స్ అనేది. మేము అక్కడే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. సో లాస్ట్ డే గ్రాబ్కి వచ్చేసి 3227 అయింది మాకు. ఈవెన్ ఇంక్లూడింగ్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు కూడా మాకు ఇంతే కాస్ట్ అయింది. ఇలా ఇప్పటి వరకు నేను చెప్పింది అంతా కూడా మీకు కాస్ట్లు అన్నీ కూడా ఎక్స్క్లూడింగ్ షాపింగ్ అనమాట. మీకు షాపింగ్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా పడుతుంది. సో నేను ఇప్పుడు ఒక చార్ట్ ఇస్తాను మీకు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఆ చార్ట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫుడ్ వచ్చేసి డే 1, డే 2, డే 3, డే 4, డే 5 ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా కలిపి పర్ హెడ్ ఎంత అయింది అది కూడా నేను అందులో మెన్షన్ చేశాను ఆ టేబుల్లో. సో ఫస్ట్ డే వచ్చేసి అరౌండ్ 700 అయింది, సెకండ్ డే 900 అయింది, థర్డ్ డే 1500, ఫోర్త్ డే 550, ఫిఫ్త్ డే 650 ఇలా అయిందనమాట. నేను మొత్తం మెన్షన్ చేస్తాను. గ్రాబ్స్కి ఎంత అయింది, హోటల్స్కి ఎంత అయింది, ఫ్లైట్స్కి ఎంత అయింది, అంతా పర్ హెడ్ ఎంత పడుతుంది, 2 షేరింగ్ అయితే ఎంత పడుతుంది, మొత్తం టేబుల్ పెడతాను. టేబుల్ అయితే చూసారు కదా. ఇప్పుడు నేను మెయిన్ థింగ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను వెళ్ళినాక నాకు అర్థమైంది ఏంటంటే, నా మలేషియా మొత్తంలో నాకు లంకావి చాలా నచ్చింది. చాలా అంటే చాలా, అసలు చూడాల్సిన ప్లేస్ అనమాట. ఈవెన్ ఎక్కువ అక్కడ స్టే చేసినా పర్లేదు. పెనాంగ్లో చూసాము, కెక్లాక్సీ టెంపుల్ అని అలా కొన్ని చూసాము. కానీ నా వరకు నా ఫీలింగ్, మనం ప్రశాంతంగా ఉండాలి, ఎక్కువ ప్లేసెస్ తిరగకపోయినా పర్లేదు అని అనుకుంటే బెటర్ టు గో విత్ కోలాలంపూర్ అండ్ లంకావి. మీరు అన్ని ప్లేసెస్ తిరగాలి అనుకుంటే కోలాలంపూర్, లంకావి, పెనాంగ్ 3 వెళ్ళండి. లేదు నేను ప్రశాంతంగా ఉండడానికి వెళ్తున్నానంటే కోలాలంపూర్, లంకావి ఇనఫ్. అందులో కూడా నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఓన్లీ లంకావి అయితే సరిపోతుంది అని నా పర్సనల్ ఫీలింగ్. బట్ బాతు కేవ్స్ అని, కేఎల్ టవర్ అని ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా కోలాలంపూర్ యాడ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా మలేషియా వెళ్ళాలనుకుంటే, ఇదిగో నన్ను చాలా మంది అడిగారు ఐటినరీ కావాలని, మీ అందరికీ ఈ లింక్ నేను షేర్ చేస్తాను. హ్యాపీగా చూసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, మాధోబీ సిటీ.